ఎన్ని చూడలేదు మనం. హైటెక్ సిటీలో చూసాం, కొండాపూర్‌లో చూసాం, ఐకియా వద్ద చూసాం, అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు దాంట్లోనే ఇరుక్కొని ఉన్నారు గదా మీరు. హ్మ్. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రజలకి ఏం చెప్తున్నారంటే ఫ్లైఓవర్ కడితే మొత్తం ట్రాఫిక్ ఎళ్ళిపోతది. ఏడికి పోతది ఫ్లైఓవర్ కడితే ట్రాఫిక్? ఏడికి పోతది? భూలోకానికి పోతదా? ఆకాశంలోకి పోతదా? ఆడనే ఉంటది గదా! ఆడ నువ్వు క్లియర్ చేసినావు. ఏది ట్రాఫిక్‌ని ఆ జంక్షన్ వద్ద. ఆడికెళ్ళి ఇంకో జంక్షన్‌కి పోతది. ఇంత చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోలేకపోతే, దానికి మించిన ఫెయిల్యూర్ సిటిజన్స్ పైన మన పైన ఇంకేది ఉండదండి. నిజంగా చెప్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఏ మహానగరం అన్నా తీసుకోండి. సియోల్ అని మొన్న ఎళ్ళొచ్చారు. సియోల్ నగరం లాగా చేద్దాము అని, పారిస్ లాగా చేద్దాము అని. ఎక్కడండి వీళ్ళందరూ పబ్లిక్ స్పేస్ తీసుకొస్తున్నారు. వాళ్ళ జనాభా, మన జనాభా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. టోక్యో జనాభా ఎంత? వరల్డ్స్ ఆకాశానికి. హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అన్నిటికంటే ప్రజలు ఎవరైతే పాపులేషన్ ఉంటుందో, జనాభా ఉంటుందో సిటీలో మహానగరం టోక్యో. టోక్యోలో మీరు చెప్పండి ఎలా ఉంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్? టోక్యోలో మీరు సిటీ కోర్‌లో టోక్యోలో ఫ్లైఓవర్లు ఎతికి చూపిమనండి. టోక్యో సిటీ కోర్‌లో అండర్ పాస్‌లు ఎతికి చూపిమనండి. అలా బతకలేమండి. 10% జనాల మధ్యనే కార్లున్నాయి. అర్థమవుతుందా? ఇదెప్పుడుండే? ముందు 2% ఉండే. దానికి ముందు 1% ఉండే. ఏంది జనాభా ఎంతమంది దగ్గరైతే కార్లున్నాయో. అర్థమైందా? టోక్యో అంటున్నారా? హైదరాబాద్ అంటున్నారా? జనరల్‌గా హైదరాబాద్‌లో. హ్మ్. ముందు మనం స్టార్టింగ్‌లో కార్లొచ్చినప్పుడు 1%, 2%, 3% ఇట్లా ఇప్పుడు 13% అయింది. 13% మనం ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నాము. ఇట్లా అయిపోతుంది. మీరు దాన్ని ఏడికి తీసుకెళ్ళబోతున్నారు? ఎంతమందిని మీరు పెద్ద రోడ్లు కడితే అంతమంది కార్లు తీసుకొస్తారు. కార్లు స్వతహాగా జనాలు వద్దు నేను నా కారు తీయ. ఎందుకు తీయ? నేను బయటికి వెళ్ళంగానే బస్ స్టాప్ అద్భుతంగా ఉంది. ఈజీగా టైంకొస్తది. నీకు తెలుస్తది టైంకి ఏ టైంకి బస్ వస్తదో. బస్ ఎక్కి దిగంగానే నెక్స్ట్ నాకు అక్కడ సైకిల్ స్టాండ్ ఉంటది. నేను ఈజీగా సైక్లింగ్ చేసుకొని సైకిల్ ట్రాక్‌లో నేను నా ఆఫీస్‌కెళ్ళొచ్చు. ఇలాంటి మీరు ఫెసిలిటీ కల్పించలేరా హైటెక్ సిటీ వద్ద? ఇప్పుడు హైటెక్ సిటీ వద్ద ఎందుకు మెట్రో ఆగిందని నేను ప్రశ్నిస్తున్నాను. సింపుల్. సరే ఈ సైకిల్ ట్రాక్‌లు ఇయన్నీ మీ వల్ల చేత కావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీతోని అవ్వవు. ఓకే. మీరు ఏదైతే క్యాపిటల్ ప్రాజెక్ట్ చేస్తున్నారో అంటే కాంట్రాక్టర్‌కి డబ్బులిచ్చి పని చేయండి అని. అదే డబ్బు మీరు ఎందుకు హైటెక్ సిటీ నుంచి ఇప్పుడొచ్చిన మెట్రో ఫేజ్ 2 ఎక్స్‌పాన్షన్‌లో ఎందుకు మీరు పొందుపరచలేదు? ఎందుకు కొండాపూర్‌కెళ్ళట్లేదు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కెళ్ళట్లేదు? గచ్చిబౌలికెళ్ళట్లేదు? అసలు అవన్నీ వదిలిపెట్టండి. జేఎన్‌టీయూకెళ్ళి ఎవడన్నా ఇప్పుడు హైటెక్ సిటీ రావాలంటే మెట్రోలో ముందు అమీర్పేట్ పోవాలి. మియాపూర్‌కెళ్ళి అమీర్పేట్ పోవాలి. అమీర్పేట్ నుంచి ఎక్స్‌చేంజ్ అయ్యి మళ్ళీ వయా యూసఫ్‌గూడ, వయా జూబ్లీ హిల్స్, వయా మాదాపూర్ వాళ్ళు హైటెక్ సిటీకి పోవాలి. తెలుగునోళ్ళు ఎవరన్నా అట్లా ప్రయాణిస్తారా? ఎందుకు జేఎన్‌టీయూ హైటెక్ సిటీ కలపట్లే? అది మీరు చేయాలి కదా ఫాస్ట్‌గా. అలాంటి ప్రజా రవాణా సంస్థని పటిష్టం చేసే ప్రాజెక్టులకి మీ పైన శ్రద్ధ లేదు. ఎందుకు అంటే దానికి చాలా టైం పడతది. ఎందుకంటే దానికి చాలా తెలివి పెట్టాలి. ఎందుకంటే దానిపైన చాలా శ్రద్ధ పెట్టాలి. అవన్నీ పెట్టకుండా నేను ఒక కేబీఆర్ చుట్టూ 6 ఫ్లైర్లు కొట్టేస్తే ట్రాఫిక్ సాల్వ్ అవుతది. నేను రాసిస్తున్నా ఈరోజు బాండ్ పేపర్ పైన రాసిమన్నా రాసిస్తా. సంవత్సరం తిరగక ముందే అదే ఫ్లైఓవర్లలో అదే అండర్ పాస్‌లో మనం ఇరుక్కోబోతున్నాం. ఎందుకు ఇరుక్కోబోతున్నాం? కేబీఆర్ మెయిన్ పార్క్ దగ్గర అండర్ పాస్ ఫ్లైఓవర్ కడతారు. ఏడికి పోతది ఆ ట్రాఫిక్ కాస్త లాస్ట్‌కి టీవీ9 జంక్షన్ దగ్గర పోతది. అక్కడ ఏం లేదు కదా అండర్ పాస్ ఫ్లైఓవర్. ఆడ ఆగాలి కదా అందరూ అక్కడికి పోయి చల్లబడాలి కదా కొంతసేపు. ఇక్కడ ఇరుక్కునేది అక్కడ ఇరుక్కుంటున్నాం. చెక్ పోస్ట్ దగ్గర నుంచి నీరూజ్ జంక్షన్ పోతావు. ఇక్కడ అగ్రసేన్ జంక్షన్ నుంచి కమాన్ దగ్గరికి పోతావు, విరించి సర్కిల్ పోతావు. ఈ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 10 కింద జహరా నగర్ కింద జంక్షన్ దగ్గరికి పోతావు. ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ప్రాబ్లమ్. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఇంకో చోటికి షిఫ్ట్ చేస్తున్నాం అంతే. తెలివి తక్కువ నిర్ణయం ఇది. మేము అందుకే తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారు ఒప్పుకుంటా. తీసుకునే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి కదా. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉంటుంది కదా. వాల్టా ఉంటుంది కదా. ట్రీ ప్రొటెక్షన్ ఇది ఉంటుంది కదా. వాటర్ ఎయిర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్, వాల్టా యాక్ట్. మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాం, వాళ్ళని ప్రార్థిస్తున్నాం ఏమని, ఆర్టీఐలో ఏదమ్మా ఇవ్వండి మేడం మాకు వాల్టాలో మీరు ఏ బేసిస్ పైన ఎన్ని ట్రీస్ కొట్టేస్తున్నారు, ఎన్ని ట్రీస్ ట్రాన్స్లోకేట్ అని పెడుతున్నారు అంటే ఇప్పటికీ లేదు. రోడ్ల పైన కొడుతుంటే వెళ్ళి అడుగుతున్నాం, ఇవ్వట్లేదు. లైక్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అడిగారో వాళ్ళని అడిగారా మీరు? ఆర్టీఐ ద్వారా జిహెచ్ఎంసీని అడిగాం, ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫైల్ చేశారు ఆల్మోస్ట్ 3-4 నెలల ముందు అయింది. సో నో రెస్పాన్స్. ఇచ్చారు, వాళ్ళు ఇవ్వగలిగిన రెస్పాన్స్లు ఇచ్చారు. ఆ రెస్పాన్స్ లో వర్బల్ గా ఇచ్చారా లైక్ డాక్యుమెంటెడ్ రిటర్న్ గానే ఇచ్చారు. ఇస్ దట్ ద డాక్యుమెంట్? నో దిస్ ఇస్ నాట్ ద డాక్యుమెంట్. రిటర్న్ గానే ఇచ్చారు. బట్ రిటర్న్ కి ఇచ్చిన దాంట్లో దేర్ ఇస్ నో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటున్నా. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎప్పుడు చేయాలి? ఒక పెద్ద నేషనల్ పార్క్ కానీ ఫారెస్ట్ కానీ మీరు చేయబోయే ప్రాజెక్ట్ వల్ల గండం కలిగి ఉంది అంటే మీరు అక్కడ ఇమ్మీడియట్ గా ఒక సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ తోని, ఇండిపెండెంట్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్, ఎన్వైరన్మెంటలిస్ట్, సైంటిస్ట్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఇండిపెండెంట్ రిపోర్ట్ తయారు చేయాలి. దీనివల్ల ఎంత నష్టం కలగబోతుంది అక్కడ ఉన్న ఎకాలజీకి. మాట్లాడితే కేవీఆర్ని కొడతలేం కదా, కేవీఆర్ పార్క్లోకి వెళ్ళట్లేదు కదా అంటే, నేనంటే మీ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి మీ ఇంటికి రావట్లేదంటే మీరు ఊరుకుంటారా?
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నది ఎకో సెన్సిటివ్ జోన్. ఏదైనా ఎకాలజీ అనేది సేఫ్ గార్డ్ చేస్తుంది. అక్కడ కేబీఆర్ పార్క్ అనేది ఒక కార్బన్ వాటర్ సింక్. 400 ఎకరాలలో నీళ్లు ఇంకుతున్నాయి కాబట్టే కనీసం ఈ చుట్టుపక్కల ఏరియాలో బోర్లలో నీళ్లు ఉన్నాయి. ఇక్కడ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి, మీ బోర్లలో నీళ్లు పడుతున్నాయి అంటే అది కేబీఆర్ పార్క్ మనకు చేస్తున్న పుణ్యం. కేబీఆర్ పార్క్ మన చూపిస్తున్న కరుణ, మనపైన చూపిస్తున్న దయా దాక్షిణ్యం. దాన్ని ఈరోజు మనం కాపాడుకోకపోతే, దాని చుట్టూ మనం మానవహారం చేసి నిలబడి దానిపై ఒక్క చెట్టు కూడా, దాని చుట్టుపక్కల ఉన్న ఒక చెట్టును కూడా నరకనీయకుండా మనం చేయకపోతే రేపొద్దున ప్రకృతే మనపై పగబడుతుంది. ప్రకృతి మనపై పగబడితే ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ పొలిటికల్ పార్టీ ఎవ్వరు దాన్ని తట్టుకోలేరు. ప్రకృతి కోపాన్ని మన వల్ల కాదు, మనం తట్టుకోలేము. పడితే పట్టనివ్వండి, ఎందుకంటే ఒక మనిషిని అయితే తీసుకొచ్చి జైల్లో వేస్తాము, ప్రకృతిని పట్టుకొచ్చి కాలర్ పట్టుకుని వచ్చి లోపల వేయలేం కదా. అదే మన దౌర్భాగ్యం. అదే, ఇంకంతకు మించి నేను ఏం చెప్పగలుగుతాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.